సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలం మాతరం వందే మాతరం. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన అంశం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ అవగాహన శిబిరం. ఈ అవగాహన కల్పిస్తున్న వారు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో పద్మశ్రీ అందుకున్న శ్రీ సుభాష్ పాలేకర్ గారి శిష్యులు. ఆరోగ్యమే మహాభాగ్యం, అది మనం పండించే పంటలోనే ఉంది. ఆహారం ద్వారానే రోగాలన్నీ పరారవాలా. ఆహారమే ఔషధం, ఔషధం ఎప్పుడూ ఆహారం కాకూడదని ఆ దిశగా ఎన్నో పరిశోధనలు, ఎన్నో పంటలు, ఎన్నో విత్తనాలు, ఎన్నో ఆహార పదార్థాలు, ఎన్నో గో ఆధారిత ఎరువుల సృష్టికర్త శ్రీ విజయరామ్ గారు ఇప్పుడు మీకు తమ అమూల్య సందేశాన్ని ఈ ప్రకృతి వ్యవసాయంలో మెళుకువలు, సాగు పద్ధతులు అన్నీ క్లుప్తంగా వివరిస్తారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. అందరికీ నమస్కారములు. ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. చక్కగా ధనుర్మాసంలో ఈ అవకాశం ఇచ్చిన జిఎస్టి జాయింట్ కమిషనర్ గారు శ్రీ లీల గారికి, నాగేంద్ర బాబు గారికి, వారి దంపతులు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, మిమ్మల్ని అందరినీ కలిసినందుకు, ఈ కార్యక్రమం ఇంత చక్కగా తీర్చిదిద్దటానికి ఈ తోటనిచ్చిన యజమానికి, శ్రీలీల గారు మిత్రులు చాలామంది ఇక్కడ స్వచ్ఛందంగా ఇదంతా కూడా చాలా పవిత్రంగా చేశారు. రవి గారికి, అలాగే చిన్నారులు చక్కగా కోలాటంతో ఇక్కడికి వచ్చారు వాళ్ళందరికీ, వాళ్ళకి విద్య నేర్పించిన గురువు గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం. ఒక కళని ప్రదర్శించారు. చాలా అవసరం, కళలు చాలా అవసరం. మానసిక ప్రశాంతతని, ఉత్తేజాన్ని ఇస్తుంది కళ అనేది. ఈ ఊరు పిల్లలే ఇది చేశారంటే చాలా ఆనందం కలిగింది. ఈ ప్రాంతానికి మొదటిసారిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఎంత ఊహించలే, ఎంత చక్కని వాతావరణంలో జరుగుద్ది అనుకోలేదు. ఎందుకంటే రోడ్లు బాగోలేదు, కానీ లోపలికి వస్తే అంతా బాగుంది. ఇక్కడ రోసయ్య గారని ఒక పెద్ద ఆయన వ్యవసాయం చేస్తున్నారు ఈ చుట్టుపక్కల. ఆయన ఉద్యానవన పంటలు, మెట్ట భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. ఆయన గురించి బాపన్న అని ఒక ఆయన ఇక్కడ ఈ దేశీ విత్తనాలు కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఆయన చెప్తూ ఉండేవాడు, రోసయ్య గారు వచ్చారా, ఇక్కడ ఉన్నారా? రోసయ్య గారు నమస్కారం, మీరు మాట్లాడారా? ఓ సంతోషం సంతోషం. ఆయన పొలం మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక హాఫ్ డే వెళ్ళి చూసి ఆయన చెప్పే మాటలు విని రండి. చాలా గొప్ప పని చేస్తున్నారు ఆయన, చాలా గొప్ప పని. సమయం తక్కువ ఉంది, 12:30 అయిపోయింది. మీకు భోజనాలకు నేను 1 గంట కాపాలా, 2 కాపాలా చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను. లేదు కదా, మా ఆకలి అన్నీ ఉంటాయి కదా. 2-2:30 మధ్యలో ఆపొచ్చా? ఇబ్బంది అయితే పెద్దవాళ్ళు ఎవరైనా ఇబ్బందిగా ఉంటే లెగిసి వెళ్ళచ్చు. 2 తర్వాత రాగిజావ ఇచ్చారా? చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు ఇక్కడికి. ఈవిడ ఇంత పవిత్రంగా ఈ కార్యక్రమం చేస్తుందంటే ఇదే తరంగాలు, ఇది మామూలు విషయం కాదు. శ్రీలీల గారు నాకు ఫిబ్రవరిలో 1 సంవత్సరం దగ్గరగా అవుతుంది. ఒక ఇంటర్వ్యూలో అంజలి గారు ఛానల్ ద్వారా నాకు పరిచయం. పాపం ఆవిడ అంత స్థాయిలో ఉండి నా దగ్గరికి వచ్చి మా ఊరికి ఏమైనా చేయాలి, మా ఊరికి ఏమైనా చేయాలి, ఈ ఒక్క మాట చాలు.
ఎవరండి ఇంత సమయాన్ని ఇచ్చేవాళ్ళు? ఇంత ఉన్నతమైన స్థానంలో ఉండి ఏమీ అవసరం ఆవిడికి? ఇవన్నీ వాళ్ళ నాన్నగారు తెల్ల డాక్టర్ గారా, ఆయన ద్వారా అబ్బినవి ఇవన్నీ నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ సంస్కారాలన్నీ పెద్దవారి ద్వారానే వస్తాయి. ఇక్కడతో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు, వాళ్ళ పిల్లల్ని కూడా భాగస్వాములు చేశారు. ఇది పరంపర, ఇలా జరగాలి. జరిగిన నష్టం చాలా అపారంగా ఉన్నది మనకి. దీన్ని మనం అందరం కలిసి రాబోయే రోజుల్లో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో మనమందరం భాగస్వాములు అవుదాం. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు, నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తించే రోజు అతి దగ్గరలోనే ఉన్నది. గోవు లేనిదే మనం ఎవ్వరూ లేము. ఆ గోవు ఆధారిత వ్యవసాయాన్ని శ్రీ సుభాష్ పాలేకర్ గారు, ఆయన నా గురువు. ఆయన ద్వారా ఈ విషయాలు తెలుసుకుని నేను ఆచరిస్తూ సమయం సమాజానికి ఇవ్వాలి అని 15 సంవత్సరాలుగా ఒక 25,000 మందికి చెప్పగలిగాను. ఈ భూమి ఎంత పెద్దదో ఈ సమస్య కూడా అంతే పెద్దది. మన ముందు 2 అతి పెద్ద సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో మనం నివసిస్తున్న ఈ భూమండలం రోజు రోజుకి వేడి పెరుగుతుంది. ఈ తరహా భూమి ఇంకోటి ఇక్కడ లేదు. ఇక్కడే బతకాలి మనం. మన తర్వాత భవిష్యత్ తరాలు కూడా బతకాలి. వాళ్ళకి వనరులన్నీ పదిలంగా మనం అందించాలి. ఈ భూతాపాన్ని తగ్గించడానికి రోసయ్య గారు ఏదైతే చేశారో ఆ తరహాలో మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్ తరాల కోసం ఒక చిన్న నమూనాని తయారు చేయండి. ఈ భూమి మీద వేడి తగ్గించే పని రోసయ్య గారు చేస్తున్నారే, 100% కరెక్ట్. అది మీరు చేయాలి. మనం అందరం ఏం చేస్తున్నాం? వరి పెడుతున్నాం, లేకపోతే పొగాకు పెడతారు, దుగ్గిరాలంతా అదే కదా. ఇలా లేకపోతే చెరుకు పెడతారు. వరి ఎక్కువ పెడుతున్నాం. వరి అవ్వగానే ఏం చేస్తాం? కోత కోస్తాం, భూమిని ఖాళీగా పెడతాం. దీనివల్ల భూతాపం పెరుగుతుంది. వరి పండించుకోండి, ఇంటి కోసం ఎంత కావాలో అంత పండించుకోండి. అమ్ముకుంటాక మాత్రం వరిని అమ్మటానికి మాత్రం పంట వేయొద్దు. భవిష్యత్తులో తగ్గించాలి. ఎందుకంటే దానికన్నా ఎక్కువ ఆదాయం వచ్చాయి. నేను చెప్తాను, మీకు సభాముఖంగా చెప్తాను. ఎక్కడ చేస్తున్నారో వాళ్ళ నెంబర్లు ఇస్తాను. నా పొలానికి రమ్మని మీకు చెప్తున్నాను. ఇవన్నీ మీకు చెప్తాను. వరిలో మనకి ఎప్పటికీ ఆదాయము రాదు. 25,000 నుంచి 30,000కి మించి ఆదాయం లేదు. 4,840 గజాలు ఒక ఎకరంలో ఇంత లోతు నీళ్లు పెట్టి మనం సంపాదించేది 6 నెలల్లో 25,000 నుంచి 30,000. దీనికి మించి ఎవరైనా సంపాదిస్తున్నారా చెప్పండి? లేదు. మరి ఇదే పద్ధతిని ఎన్ని సంవత్సరాలు కొనసాగిస్తాము? వేరే మార్గాలు లేవా? చక్కని మార్గాలు ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళకపోవటం, తెలుసుకోకపోవటం వల్ల ఇంకా చాలా నష్టం జరిగింది. ఇక రెండో సమస్య, భూమి వేడెక్కుతుందన్నాను కదా. దీనికి పరిష్కారం సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయంలో, ప్రకృతి వ్యవసాయం అనండి, గో ఆధారిత వ్యవసాయం అనండి, సుభాష్ పాలేకర్ కృషి అనండి, ఏదైనా ఒకటే. ఆయన రకరకాల పేర్లు మార్చారు. ఈ 40 ఏళ్లలో పేర్లు మార్చారు ఆయన. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని కొన్నాళ్ళు ఉండేది. సుభాష్
పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్ అని ఉండేది. తర్వాత ఇప్పుడు ఆయన పేరుని సుభాష్ పాలేకర్ కృషి అని పెట్టుకున్నారు. దీనికి వేరే వేరే కారణాలు ఉన్నాయి. అది అంతా చెప్తే మీకు సమయం చాలదు కాబట్టి మీరు ఏ పేరుతోనే పిలుచుకోండి. గో ఆధారిత వ్యవసాయం అనండి, న్యాచురల్ ఫార్మింగ్ అనండి, ఏదైనా గోవుతో జరిగే వ్యవసాయమే దీని మూలం. ఇది తప్ప ఈ భూమిని వేడి తగ్గించడానికి వేరే మార్గాలు లేవు. 2 సమస్య, మనం తింటున్న ఆహారం మనకి శత్రువు అయింది. మనం తిన్న ఆహారం వల్లే మనకి ఇన్ని రోగాలు. ఒకటి మీరు ఆలోచన చేయండి, ఇక్కడ స్వతంత్రం వచ్చినప్పుడు, హరిత విప్లవం వచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో 2వ తరం 3వ తరం వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళంతా, మొదటి తరం వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ ఈ 3వ తరం వాళ్ళు 2వ తరం వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మనం ఈ 2-3 తరాల్లో జరిగిన ఈ హరిత విప్లవం తర్వాత ఈ 60-70 సంవత్సరాలు వచ్చేసరికి తాత ఉన్నప్పుడు ఈ భూమి మీద ఒక్క హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ లేదు. ఒక 50-60 ఏళ్ళ క్రితం చూసుకుంటే. మరి నగరంలో ఎన్నున్నాయి, జిల్లా స్థాయి కూడా వచ్చేసేసినాయి కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు శ్రీలీల గారు ఆవిడ చేసే సేవల్లో బసవతారకం దగ్గర సేవ చేస్తారు, ఆధ్యాత్మికంగా సేవ చేస్తారు, సామాజికంగా సేవ చేస్తున్నారు. ఇవన్నీ ఎన్నో చూసి మిమ్మల్ని అందరినీ కలపాలి, ఒక తాటి మీదకి రావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి ఇక్కడికి పిలిచారు. ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా మనం తిన్న ఆహారం ద్వారానే నిర్మాణం జరిగినవి. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళల్లో అక్కుళ్ళు పేరు వినే ఉంటారు. అక్కుళ్ళు, కృష్ణ కాటకులు, భూసన్నం, ఇవి కాకి రెక్కలు, ఇవన్నీ మన పాతకాల బియ్యాలు. ఇవన్నీ ఎప్పుడు పుట్టినాయి? ఈ భూమి పుట్టినప్పుడు, వేల లక్షల సంవత్సరాల పరంపర ఇవన్నీ. ఇవి మనం ఒక 50, 60, 70 ఏళ్ళ నుంచి మనం తినటం నిదానంగా తగ్గించుకుంటూ వచ్చేసి మీ జిల్లాలో బీపీటీ విత్తనాన్ని తయారు చేశారు. ఇది ఎప్పుడైతే మన ఇళ్లలోకి వచ్చిందో మనం ఇళ్లలోంచి హాస్పిటల్కి వెళ్తాం మొదలుపెట్టాం. ఈ బియ్యం ఎవరు తినకూడని బియ్యం. దీంట్లో ఏం చేశారు శాస్త్రీయంగా, వాళ్ళు ఏం చేశారంటే విత్తనంలో మనకి దేశవాళీ వరి వంగడాలలో ప్రతి పొరల్లో ఫైబర్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, కొద్ది మోతాల్లో ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి విత్తనం తయారవుతుంది. దేశీ వంగడాలు మీరు ఇప్పుడు చెప్పారు కదా, అక్కుళ్ళు, కాకిరెక్కలు, కృష్ణ కాటకులు, ఇవన్నీ. ఈ బీపీటీలో ఏమి ఉండవు, ఓన్లీ పిండి పదార్థం ఉంటుంది, కార్బోహైడ్రేట్. దీనివల్ల దిగుబడి బాగా వస్తుంది కానీ ఆరోగ్యం రాదు. ఇట్లా మనకి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో గోవుకి వ్యవసాయానికి స్థానానికన్నా ఒక ప్రొఫెషనల్ కోర్సు, డాక్టరు, లాయరు, ఇంజనీరు, వృత్తిపరమైన ఉద్యోగాల్లో ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు వెళ్ళారు. ఒక డాక్టర్ అయినా కానీ, ఇంజనీర్ అయినా కానీ, లాయర్ అయినా కానీ. ఇదంతా మొదటి తరం వాళ్ళు స్వతంత్రం వచ్చినాక. ఇక చదువు రాని వాళ్ళని, ఇంట్లో అన్నదమ్ముల్లో చదువు మీద పెద్దగా ఆసక్తి లేని వాళ్ళని ఊర్లో ఉండిపోయారు. ఇంకా అసలు చదువు పెద్దగా చదవని వాళ్ళని వ్యవసాయంలోకి దింపారు. మన పెద్దలు చేసిన పని ఇది. ఈ భూమండలం మీద ఉత్తమమైన కర్మ ఉందంటే అది వ్యవసాయమే.
మద్యం వ్యాపారం, అధమం ఉద్యోగం. ఇది నిదానంగా తీసుకొచ్చి ఈ ఉద్యోగాల్ని ఉత్తమంలో కూర్చోబెట్టారు. వ్యాపారం ఎప్పటికీ అలాగే ఉంది. వ్యవసాయాన్ని అధపాతాళానికి తొక్కేసేశారు. ఇది జరిగింది. ఇలా మొదటి తరం అంతా విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత మట్టి మీద, గోవు మీద, గ్రామం మీద మక్కువతో ఎవరైతే ఆగిపోయారో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పిల్లల్ని మేము చేసిన తప్పు మీరు చేయకూడదని చెప్పి వాళ్ళని విదేశాలకు పంపించేశారు. మూడో తరం వచ్చేసరికి ఐటీ వచ్చేసేసింది. జబ్బులు వచ్చేసినాయి, కార్పొరేట్ హాస్పిటల్ వచ్చినాయి. ఆవిడ ఉద్యోగం చేసుకున్న డబ్బులతో ఇంత తీసుకెళ్ళి ఒక బసవతారకం హాస్పిటల్ ఇలా ఖర్చు పెట్టి మానసికంగా ఎంత ఇబ్బంది పాలై రాత్రి ఇంటికి వచ్చి నేను చేసిన సేవ కన్నా నా గ్రామానికి ఏమి చేయాలని బాధపడతా తప్పిస్తా ఈ కార్యక్రమానికి 1 ఎకరం పొలం లేదు ఆవిడికి. ఎందుకు చేయాలి? మిమ్మల్ని అందరినీ ఎందుకు కలపాలి? నేను ఎందుకు రావాలి? మీరందరూ చదువుకున్నారు, మీ అందరి చేతుల్లో మంచి మంచి ఫోన్లు ఉన్నాయి. నష్టం ఎక్కడ జరిగింది అనేది అంచనా నాకన్నా మీరు బాగా కట్టగలుగుతారు. పని ఎప్పుడు మొదలు పెడదాం? నాకు కావాల్సింది అది. మీలో అమలు. మీరు మారితే ఇల్లు మారిపోతుంది, మీరు మారితే ఊరే మారిపోతుంది. అచ్చంపేటలో ఉర్మిళమ్మనుంది ఒక ఆవిడ వయసు ఇప్పుడు నాకు తెలిసి 68-70 ఏళ్ళు ఉంటాయి. నా తొలి మీటింగ్ వచ్చింది 2012 పాలేకర్ గారి మీటింగ్లో వచ్చినప్పుడు ఒక మాత ద్వారా వచ్చి భోజనాలు వడ్డిస్తాకి సేవ చేయటానికి వచ్చింది ఆవిడ. ఉర్మిళమ్మ. నెంబర్ ఇస్తా మీకు ఎవరన్నా కావాలంటే. భోజనం మధ్యాహ్నం అయిన తర్వాత పళ్ళు కుట్టుకుంటూ కాళ్ళు జాపుకుని, పెద్ద ఆవిడ కదా, పాలేకర్ గారి పాట వింటా ఉంది. అప్పటికే ఆవిడ అచ్చంపేట వదిలేసి 10 ఏళ్ళు అయిపోయింది. హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయితో ఉంటుంది, బిల్డర్ అయినా అక్కడ ఉంటుంది. పాట విన్న తర్వాత ఆవిడ మళ్ళీ ఊరు వెళ్ళిపోయి వ్యవసాయం చేస్తుంది. 2012లో వెళ్ళిపోయి ఇప్పటికి ఎన్నాళ్ళు అవుతుంది? 12 సంవత్సరాలు. అన్నీ పండిస్తుంది. వాళ్ళ మనవాళ్ళకి అన్నీ పంపిస్తుంది. వయసు అనేది ఏమీ లేదు. మనకు మనసు ఉంటే మీరు ఆఖరి రోజు వరకు పనిచేయగలుగుతారు. అందుకనే మీ ముందున్న సవాల్ ఏంటంటే మీ మనవాళ్ళు హాస్పిటల్కి వెళ్లకుండా చూడటం అనేది మీ బాధ్యత. డబ్బు సంపాదించి పెడితే అన్నీ అయిపోతాయి అనుకుంటున్నారు. అందరూ అదే అపోహలో ఉన్నారు. డబ్బు అనేది కొంతవరకే పరిమితం చేస్తుంది. హాస్పిటల్కి వెళ్తే ఒక కాస్ట్లీ రూమ్ కావాలంటే ఉపయోగపడుతుంది డబ్బు, ఒక అసిస్టెంట్ కావాలంటే ఉపయోగపడుతుంది, ఏ ఫెసిలిటీస్ కావాలంటే అది ఉపయోగపడుతుంది డబ్బు. కానీ రోగాన్ని తగ్గించదు డబ్బు, రోగాన్ని తగ్గించదు. అది కేవలం గో ఆధారితంగా మీ తాతలు ఏమి తిన్నారో ఆ భోజనం మళ్ళీ మీ మనవాళ్ళకి మీరు అందించాలి. మధ్యలో మీరు ఒక వారసులాగా మీరు ఉండాలి. మీ వారసుల్ని కాపాడుకుంటాకి మీరు చేయాల్సిన తక్షణ కర్తవ్యం. మళ్ళీ రేపు 2026 సంక్రాంతికి ఒక తొలి పంట తీసుకొచ్చి కృతజ్ఞతగా శ్రీలీల గారికి ఒక వడ్ల కంకి ఇవ్వండి. మీకు విత్తనాలు కావాలంటే నేను ఇస్తా. మీ ఊరిలో బాపన్న ఉన్నారు, ఆయన బాగా చేస్తున్నారు. రోసయ్య గారు ఉన్నారు, ఇంకా చాలామంది రైతులు ఉన్నారు. ఇంటికి కావాల్సుకున్న మీ బంధువులకి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కోసం మీరు పండించండి. అమ్ముకుంటాకి వద్దు. 1 ఎకరమో, 1/2 ఎకరమో, 2 ఎకరాలు అంతవరకే. మిగిలింది మీ పద్ధతిలో చేయండి. అనుభవం వచ్చినాక మార్చండి 2 ఏళ్ళ తర్వాత.
ఇది ధర్మం. ఇక్కడ ఏ తప్పు జరగలేదు, భూమికి ఏ జీవిని చంపలేదు అని మీకు అర్థమవుతుంది. మీకు భూమిలోంచి బయటికి రాబుద్ది కాదు. నేను 15 రోజుల నుంచి ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాను. ఇలా నా సొంత భూమిలో కూడా 5 దొంతల నమూనా కూడా 1 ఎకరాన్ని మొదలుపెట్టాను. అది మీకు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రాథమిక దశలో ఉంది. అది కూడా మీరు వస్తే బెడ్స్ ఎలా వేసుకుంటారు, కాలువలు ఎలా నిర్మాణం చేసుకుంటారు, చెరువు ఎలా తవ్వుకుంటారు, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూస్తే ఇట్టే పట్టేస్తారు మీరు. మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను, మీరు మారాలి. ఏ ఒక్కరోజు కూడా మనం హాస్పిటల్ పేరు కానీ హాస్పిటల్ గుమ్మం కానీ మనం మెట్లు ఎక్కకూడదు. మనం తిరగాల్సింది, ప్రదక్షిణం చేయాల్సింది స్వామివారి గుడి దగ్గర, అమ్మవారి గుడి దగ్గర ప్రదక్షిణాలు చేయగాని ఈ కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ కాదు. ఎన్ని కట్టినా కిటకిటలాడుతూ ఉన్నారు హాస్పిటల్లో, ఎన్ని కట్టినా సరే ఖాళీ. ఎందుకని మనం గాడి తప్పాం, చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ విషయాల మీద ఇంత పెద్ద భారతదేశంలో మాట్లాడిన వాళ్ళు శ్రీ సుభాష్ పాలేకర్ గారు, శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు. వీళ్ళిద్దరే మన వంటిల్లు గురించి, మన ఆహార సంస్కృతి గురించి, మన వ్యవసాయం గురించి, మన మూలాల గురించి మాట్లాడిన వాళ్ళు వీళ్ళిద్దరే. వాళ్ళిద్దరి విషయాలు విని దాంట్లో కొన్ని విషయాలు మీకు చెప్పగలుగుతున్నాను నేను. ఇది మన ముందు ఉన్న అత్యంత భయంకరమైన విషయాలు. భూమిని వేడి తగ్గించుకోవాలి, మనం విలువలతో కూడిన సూక్ష్మ పోషకాలతో ఉన్న ఆహారాన్ని మన పిల్లలకి అందించాలి. ఈ రెండు మన ముందు ఉన్న అతిపెద్ద సవాళ్ళు. ఈ దిశవైపు మీలో ఎంతమంది మొదలు పెడతారు అంటే, నేను మళ్ళీ మీకు సమయం ఇస్తాను, ఇంకో మీటింగ్ కూడా మీరు అవకాశం ఇస్తే మళ్ళీ చెప్తాను. ఎంతమంది మీరు ఈ వ్యవసాయం చేద్దామని అనుకుంటున్నారు అంటే చేతులు ఎత్తితే నేను చెప్పేది మీకు ఏమైనా ఉపయోగపడుతుందా లేదా అనేది నేను అర్థం చేసుకుంటాకి మిమ్మల్ని చేతులు ఎత్తమంటున్నాను. నిజంగా ఎత్తండి, మొహమాటంగా వద్దు. నేను చూడకపోయినా పైన కృష్ణ భగవానుడు చూస్తున్నాడు. ఇలా ఎత్తితే సగం అని, నిటారుగా ఎత్తితే స్వామి ఇంత 90 degrees ఇలా ఉండాలి. అమ్మ మీరే సాక్ష్యం. ఇంతమంది మీ అందరికీ పాదాభివందనం. ఇంతమంది ఎప్పుడు చేతులు ఎత్తల. నేను ఎన్నో సభలు చూశాను. ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉంది. నాన్నగారు వచ్చి కూర్చున్నారు నా వెనకాల, మరి మొత్తానికి ఏదో జరుగుతుంది. ఇది డబ్బుల్ని లెక్కగట్టద్దు, అలా అని మీతో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టను. మీరు తినటానికి మాత్రమే పండించుకోండి, దీంట్లో లాభ నష్టాలు చూసుకోవద్దు. 70 ఏళ్ళు పాడు చేసిన భూమిని మీరు మొదటి సంవత్సరం 12 నుంచి 18 బస్తాలు వస్తుంది. ఒకవేళ 11 బస్తాలు వచ్చిందనుకోండి, 1 బస్తా డబ్బులు నేను ఇస్తా, సభాముఖంగా చెప్తున్నాను. మీకోసం పండించుకోండి, మీ పిల్లల కోసం. ఇది శ్రీ సుభాష్ పాలేకర్ గారు వ్యవసాయ విధానం. సుభాష్ పాలేకర్ కృషి అంటే వ్యవసాయం. ఇది అహింసా మార్గంలో జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇక్కడ ఏ జీవిని, మట్టి కణాలని మనం బాధ పెట్టము, చంపము. ఒక అద్భుతమైన అహింసా మార్గంలో నడిచే ఒక అద్భుతమైన జీవన కళ. మనం ఇలా బ్రతకాలి అనటానికి. జీవ వైవిధ్యం అంటే ఈ భూమి మీద
84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒక్కడికి భావాన్ని వ్యక్తపరిచే శక్తిని ఇచ్చాడు భగవంతుడు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఉత్తమమైన కర్మ వ్యవసాయం, ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఒక భావాన్ని వ్యక్తపరచడం అనేది ఈ జీవరాశులు ఎవరికి లేదు, మనిషికి మాత్రమే ఇచ్చాడు. మీ మనసులో ఏముంది అనేది నాకు చెప్పగలుగుతారు మీరు. ఒక 25 సంవత్సరాలు మనం ఇలాగే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఈ విష రసాయనాలతో పాలిథిన్ క్యారీ బ్యాగులు వాడి ఇష్టానుసారంగా రోడ్డు మీద పడేసి ఇట్లాగే బతికేసామనుకోండి, 25 ఏళ్ళ తర్వాత ఏమవుద్దు అనేది ఊహించే శక్తి భగవంతుడు మనకు మాత్రమే ఇచ్చాడు. ఏ జీవి అంత దూరం ఆలోచించలు చేయలేదు, ఏ జీవి కూడా అంత నష్టము చేయలేదు. మనం లేకుండా ఈ 84 లక్షల జీవరాశులు, మనిషి లేకుండా కొన్ని యుగాలు ఈ భూమి మీద చక్కగా బతికేస్తాయి. అవి లేకుండా మనం నెల రోజుల్లో కూడా బతకలేం. మన అవసరం వాటికి లేదు, వాటి అవసరం మనకున్నది. ఒక ఉదాహరణకి ఒక తేనెటీగ సంగతి తేనెటీగ ఎంత గొప్ప పని చేస్తుందో తెలుసండి. తేనె తీగ లేకపోతే మనకి చిన్నప్పుడు చదువుకున్నాం, ఒక పువ్వు పింద అవ్వటానికి ప్రధానమైన కారణం తేనెటీగ. మన ఆహార భద్రతలో దానిది ప్రధానమైన పాత్ర. ఒక రకంగా చెప్పాలంటే మన ఆహారానికి అది ఒక వెన్నుముక్క. మీరు మీ జీవన విధానంలో ప్రతిరోజు ఉదయం లేగంగానే గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకుని తేనె ఎంతమంది తాగుతున్నారు చేతులెత్తాలి. చాలా తక్కువ మంది తాగుతున్నారు. మీరు రేపు నుంచి తేనె తాగటం మానేయాలి. ఇది చాలా తప్పు పని, మహాపాపం. దాని ఆహారం అది, మన ఆహారం కాదు. మనం అందరినీ బతికించటానికి, ముఖ్యంగా ఈ భూమిని సమతుల్యని కాపాడటానికి మన కోసం అది 18 కిలోమీటర్లు తిరిగి వస్తుంది. అది మన కోసం తయారు చేయలేదు, ఇది మహాపాపం. ఇది దాని సంతతి కోసం తయారు చేసుకుంది. అది లేకపోతే మనకి భవిష్యత్తులో వర్షాలు ఉండవు. మీకు భవిష్యత్తులో వర్షాలు కావాలా, తేనె కావాలా? వర్షాలు కావాలన్నప్పుడు తేనెని మానేయాలి. లేకపోతే ఆ పరపరాగ సంపర్కం, పాలినేషన్ చేసే పని ఈ భూమి మండలం మీద ఇంకొక జీవి లేదు. అప్పుడు మనకి ఆ పువ్వు పిందవదు, కాయ కాదు, కాయ పండవదు. పండు అయినప్పుడే ఒక పక్షి వచ్చి అది తిని ఎక్కడో విసర్జించడం వల్ల ఈ వృక్ష సంపద అంతా కూడా పెరిగింది ఈ భూమండలం మీద. దీంట్లో తేనెటీగ పాత్ర, పక్షి పాత్ర వెలకట్టలేనిది. అందుకనే మీరు తేనెని ముట్టుకోకూడదు. కొంతమంది అంటారు, మేము పెట్లు పెట్టామండి, పెట్టెల దగ్గర తెచ్చుకున్నామండి అని. అది కూడా చేయకూడదు. ఎందుకంటే మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మీరు చేశారనుకోండి, మిమ్మల్ని అనుసరించే వాళ్ళు మా అయ్య తాగుతున్నాడు అని ఆ పెట్టెల్లో ఆయన కొనుక్కోలేకపోయినా చెట్టు మీద ఉన్నదానికి పొగబెడతారు. ఈ సంకేతాలు చాలా బలంగా వెళ్తాయి వాళ్ళకి, దానికి పొగబెడతారు. మేము వస్తుంటే దుగ్గిరాల దగ్గర ఎక్కడో ఒక రిక్షా బండి మీద ఒక అడ్డకర్రకి ఎంత పెద్ద తేనె తోట పెట్టి దాని కింద కమ్మలు, పచ్చి ఆకులు వేసి ఎంతమందికి ఇస్తున్నాడో తేనె. దాంట్లో మరి అంత తేనె ఎలా వస్తుందో నాకు తెలియదు. దాన్ని ప్రదర్శిస్తా. అదైతే మంచిదే, బెల్లపానకం అంటుంది అమ్మ. అరిసెలు చేసుకునే టైం వచ్చింది కదా, సంక్రాంతిగా సరిపోతుంది.
కానీ ఇది మీరు ప్రోత్సహించమాకండి. మీ తోటలో మీ చెట్ల మీద ఎక్కడైనా తేనెటీగ ఉంటే దాన్ని పూజించండి, ఆ చెట్టును పూజించండి, దాని దగ్గర ఒక పసుపు కుంకుమ చల్లండి. అంతేగాని దాన్ని మన కోసం కాదు. పొగ పెట్టి చంపేస్తున్నారు. దాని ఇల్లు అండి అది. మన ఇంటికి పొగ పెడితే ఒక్కసారి ఆలోచించండి. మనం ఉంటామా? ఎవరో బయట వాళ్ళు వచ్చి మన ఇంటికి పొగ పెట్టారనుకోండి, మనం ఊరుకుంటామా? మరి అన్ని జీవరాశులు కలిసి ఒక్క బిందువు తయారు చేయటానికి ఎన్నో కిలోమీటర్లు తిరిగి వస్తుంది అది. దాన్ని మనం ఎలా తాగుతాం చెప్పండి? తప్పు కదా. ఇక మీదట మీరు ఆ పని చేయమాకండి. మీరు ఉదయాన్నే తాగాలి అలవాటు అయిపోయింది అనుకుంటే ఆ బెల్లం పానకం నీళ్ళు, కొంచెము నిమ్మరసము, గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చేది కూడా అదే. కానీ మనం ఇది ప్రోత్సహిస్తే ఊర్లో అయిపోతాయి కాబట్టి మీరు తయారు చేసుకోండి. బెల్లం పాకంతో తాగండి గోరువెచ్చని నీళ్ళు. ఉదయాన్నే లెగంగానే టీలు కాఫీలు ఇక నుంచి మానేయాలి. నిజంగా చెప్తున్నాను. ఇది మానసికంగా మనకి తాగకపోతే ఏంటో అనుకుంటారు. కానీ నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు. పాలేకర్ గారి పరిచయం అయినాక, రాజీవ్ దీక్షిత్ గారి ప్రసంగాలు విన్నాక ఇవన్నీ మన దేహాన్ని ఎసిడిక్గా మారుస్తున్నాము. దీంట్లో ప్రతిరోజు మనం చేసే పని పేస్టుతో మొహం కడుక్కోవటం వల్ల ఆ నురుగు అనేది మనం తెలియకుండానే గట్ బ్యాక్టీరియాలోకి వెళ్తుంది. సోడియం లారెడ్ సల్ఫైడ్, SLS అంటారు దీన్ని. ఇది నురుగు రావటానికి ఉపయోగించే ఒక కెమికల్. ఊరిలో ఉన్నవాళ్ళు చాలా మటుకు వేప పుల్ల వాడుకోండి, ఇది 100% ఆల్కలైన్. అలాంటిది మీరు చేయాలి. లేకపోతే చిన్నప్పుడు కచ్చికలు వాడారు కదా, ఆవు పిడక, అది ఇంకా మంచిది. నేను కూడా అదే వాడతాను. వాళ్ళకి నేను ఆవు పిడక కచ్చిగా వాడతాను. నేను ఊర్లో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా అదే వాడతా. అవి మీరు చేసుకోండి. ఇది చేసుకుంటే మీ ఎసిడిక్ కాదు బాడీ. మనకి భారతదేశంలో ఎక్కువ టాబ్లెట్లు దేనికి వాడుతున్నారు తెలుసా? షుగర్ కాదు, ఎసిడిక్. చిన్న పిల్లలు కూడా ఎసిడిక్. మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చేసుకున్నారు. 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు కూడా గ్యాస్ అంటున్నారు. గ్యాస్ ఎందుకు అవుతుందంటే మనం తిన్న దాంట్లో అరగకపోవటానికి గట్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది. మనం అన్నీ కూడా ఆమ్ల గుణానికి సంబంధించి తింటున్నాము. రిఫైండ్ ఆయిల్ మానేయండి. ఏది రైస్ బ్రాన్ ఆయిలు, సన్ఫ్లవర్ ఆయిలు పేర్లు ఉన్నాయి కదా, అవి మానేసి మీ ఊర్లో నాకు ఎక్కడో గానగ బొమ్మ పెట్టారు దారిలో వస్తుంటే, ఇక్కడ గేటు దగ్గర ఎద్దు గానగ, ఆయన దగ్గరికి వెళ్ళి గానగ నూనె తెచ్చుకోండి. ఎద్దు గానగ నూనెలో శ్రేష్టమైంది నువ్వుల నూనె. ఈ భూమండలంలో శ్రేష్టమైంది ఆవు నెయ్యి తర్వాత నువ్వుల నూనె. నువ్వుల నూనె మీరు వాడండి. అమ్మలారా, రేటు ఎక్కువ అని మీరు దాన్ని తీసేసి రిఫైండ్ ఆయిల్ తెప్పించమాకండి. మీ ఆయిల్తో రిఫైండ్ ఆయిల్ ఎప్పటికీ ఇంట్లోకి రాకూడదు. మీరు ఎక్కడన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయిల్ అడగండి వాళ్ళని. మీరు రిఫైండ్ ఆయిల్ అయితే అంటే మీరు అక్కడ కొనకుండా తినకుండా వచ్చేసేయండి, వాళ్ళు మారుతారు. మీరు ప్రశ్నించాలి ఇదేం ఆయిల్తో చేశారని. రిఫైండ్ ఆయిల్ వల్ల అదేంటంటే అది పత్తి గింజల నూనె నుంచి తీస్తారు, పెట్రోల్ నుంచి తీస్తారు, మినరల్ ఆయిల్ అంటారు, పెట్రోలియం జెల్లీ అంటారు కదా, పెట్రోపాపులిన్, వీటిలన్నీ కలిపి తయారు చేస్తారు. మనకి 2 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా సన్ఫ్లవర్ పంట లేదు, మీరు చూడండి. కానీ సన్ఫ్లవర్ ఆయిల్ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సన్ఫ్లవర్ ఆయిల్ ఎవరు పండించరు. ఇక్కడ పండించే పంటలు లేవు. ఎవరన్నా వేస్తే కొద్దిగా వేసుకుంటారు, అంతేగాని రాష్ట్రం మొత్తానికి 2 రాష్ట్రాల్లో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఉంటుంది. అది సన్ఫ్లవర్ ఆయిల్ కాదు, పత్తి గింజల నూనె మీరు తింటున్నారు. 2 రాష్ట్రాల్లో ఎక్కువ పండించేది పత్తి పంట, వరి తర్వాత. పత్తి గింజలు మెయిన్ క్రాప్, కాటన్ బై ప్రొడక్ట్. దూది కోసం పంట పండించట్లేదు.
గింజల కోసం పంట పండిస్తున్నారు, గింజల్ని వ్యాపారం చేసి మీ ఇళ్లలోకి నూనె తెచ్చుకుంటున్నారు. ఆ నూనె వల్లే ఈ జబ్బులు, గుండె ఆగిపోవటం, క్యాన్సర్ రావటానికి. ప్రతిసారి మనకి ఇన్ని బట్టలు కావాలా? పత్తితో ఏమేది, మన బట్టలే కదా. మరి ప్రతిసారి ఇంతంత పంటలు పండించిన వాళ్ళందరూ ఒక్కొక్కరి ఇళ్లలో ఎన్ని జతలు ఉంటాయండి చెప్పండి? పత్తి దానికోసం కాదు. ఇది వెనక జరుగుతున్న ఒక పెద్ద కుట్ర. మీ స్థానికంగా ఉన్న వరి తర్వాత నువ్వులు తెచ్చుకుని పంట పండించుకోండి. ఊరికే వచ్చే పంట అది. ఈ టైంలో వేస్తారు, చక్కగా వస్తుంది. 100 రోజుల్లో పంట వస్తుంది. ఎర్ర నువ్వులైనా, నల్ల నువ్వులైనా, తెల్ల నువ్వులైనా, ఈ మూడిట్లో ఏదైనా సరే శ్రేష్టమే. ముఖ్యంగా నల్ల నువ్వులు చాలా మంచిది. ఒకవేళ దొరకలేదు ఎర్ర నువ్వులు లేదా తెల్ల నువ్వులు, ఈ చలికాలంలో ఒక నువ్వులు బెల్లము కలిపి పిల్లలకు పెట్టండి. కాల్షియం, బోన్ స్ట్రెంత్ పెరుగుద్ది, బరువు ఉంటారు పిల్లలు, ఉపకాయం తగ్గుద్ది, HDL, E విటమిన్, కాల్షియం, కాపర్ అన్నీ దీంట్లో ఉన్నాయి. అందుకని ఏది గొప్పదో సమాజం ముందు మన పెద్దలు పెట్టారు. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తారు. ఆవు నెయ్యి లేని వాళ్ళు దేంతో చేస్తారు? నువ్వుల నూనె. మీరు కొనే నువ్వుల నూనె, బజార్ నూనెని అది తినటానికి పనికిరాదని రాస్తాడు దాని మీద. ఆ నూనె వాడితే స్వామి ఇష్టపడడు. స్వచ్ఛమైన నువ్వుల నూనెతో పెట్టాలి. బజార్లో నల్లగా తారులాగా ఉంటుంది, ఇది తింటానికి పనికిరాదు అని రాస్తాడు దాని మీద. చూసారా లేదా? దీపారాధన నూనె అంటారు కదా, అది బజార్లో తీసుకోకూడదు. మీరు గానగలు ఎక్కడున్నాయో వాళ్ళ దగ్గర తీసుకోవాలి. దాంతో చేస్తే మీ కళ్ళు బాగుంటాయి. దాని నుంచే వచ్చే తరంగాలు కంటికి మంచి జరుగుద్ది. మీరు ఏదో దీపారాధనకి దొరికింది వాళ్ళు ఇచ్చింది తీసుకుంటున్నారు, అలా తీసుకోకూడదు. ఇలా ఈ నూనె ఎంత వాడాలి? ఈ నూనె రిఫైండ్ ఆయిల్లో మీరు మీ ఇంట్లో కుటుంబానికి 100 గ్రాములు ఉదాహరణకి వాడుతున్నారనుకోండి, నువ్వులని 30 నుంచి 40 గ్రాములు వాడితే చాలు. అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. అన్నం కలవటానికి తగినంత నూనె కూరకి అది సరిపోతుంది. మీరు ఇది వాడి చూడండి. గుండెకి కావాల్సిన కొలెస్ట్రాల్ దాంట్లో ఉంటుంది, HDL అంటారు. ఇది రక్తాన్ని, మన ఆహారం తీసుకుంటాం కదా, అది రక్తంగా మారిన తర్వాత అన్ని అవయవాలకి పంపించే పని పంపింగ్ చేస్తూ ఉంటుంది. దీనికి ఎప్పుడు రెస్ట్ లేదు. ఆ చేస్తున్నప్పుడు లూబ్రికేట్గా ఇది పనిచేస్తుంది అన్నమాట నువ్వుల నూనె. అదే మీరు రిఫైండ్ ఆయిల్ వాడితే క్లాట్స్ వచ్చి బ్లాక్ అవుతుంది. దానివల్ల మనకి గుండెపోటు వస్తుంది అన్నమాట. ఆ స్నిగ్ధ పదార్థం అనేది నువ్వుల నూనెలో మాత్రమే ఉంటుంది. రిఫైండ్ ఆయిల్లో ఆ జిగట పదార్థం అనేది ఉండదు. దీనివల్ల రక్త ప్రసరణ అనేది సరిగ్గా సాగదు. దీనివల్ల బ్లాకేజ్ వచ్చి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 1980-85 ప్రాంతంలో స్టార్ట్ అయినాయి. అంతకుముందు ప్రతి గ్రామంలో ఎద్దుగానగలు ఉండేవి. 85కు ముందు గుండె జబ్బులు ఈ భారతదేశంలో లేవు. 40 ఏళ్ల క్రితం చూసుకుంటే ఇన్ని హాస్పిటల్స్ లేవు. మీరు తింటున్న ఆహారమే మీ శత్రువైంది. మీరు తింటున్న నూనె వల్లే మీకు ఈ నష్టం జరుగుతుంది. తాతకి గుండె జబ్బులు రాలేదు, అమ్మమ్మకి రాలేదు, నాయనమ్మకి రాలేదు, ఎవరికి రాలేదు. ఖర్చు పరంగా మనం చూస్తున్నాం. మనం ఇప్పుడు ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ డబ్బుతో ముడిపెట్టి చూస్తాం వల్ల ఇది నష్టం జరుగుతుంది. వచ్చినప్పుడు చూసుకుందాంలే అని మీరు రిఫైండ్ ఆయిల్కి, రైస్ బ్రాయిన్ ఆయిల్కి వెళితే తీవ్ర నష్టం జరుగుతుంది. కొన్ని డాక్టర్లకి కంపెనీ వాళ్ళు ఈ నూనెలు వాడమని సిఫార్సు చేసి వాళ్ళని ఫారిన్ ట్రిప్స్కి పంపిస్తారు. తెలుసా మీకు? బయట విదేశాలకి వెళ్ళి పంపిస్తారు. ఈ నూనె సఫోలో ఆయిల్ అని ఒకటి ఉంటుంది. అలాగే ఆ సఫోలో ఆయిల్ ఏంటి? నువ్వుల నూనె అంటే ఒక ఆయిల్, పల్లి నూనె అంటే ఒక ఆయిల్ కదా, కుసుమ నూనె అంటే ఒక ఆయిల్. ఈ సఫోల్ అనేది ఏం ఆయిల్? ఇట్లా ఒక బ్రాండ్ క్రియేట్ చేసి నేరుగా సమాజం
రోగగ్రస్తమైతే ఎవరి దగ్గరికి అయితే వెళ్తామో డాక్టర్ల దగ్గరికి, ఆసుపత్రి దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఏజెంట్లు ఈ నూనె గురించి రాయండి, మీకు కారు ఇస్తాము, విదేశాలకు టిక్కెట్లు ఇస్తామని చెప్పి 40 ఏళ్ళ నుంచి జరుగుతుంది ఈ విధ్వంసం. హరిత విప్లవానికి ముందు మన ఇంటి అవసరాలకి ఏ గింజ వేసుకోవాలనేది ఒక ప్రణాళికబద్ధంగా చేసేవాళ్ళు. నువ్వులు ఎంత వేసుకోవాలి, వరి ఎంత పెట్టుకోవాలి, గట్ల మీద కూరగాయలు ఎంత పెట్టుకోవాలి, దెబ్బ ఎంత పెట్టుకోవాలి, తీగ జాతులు ఎంత పెట్టుకోవాలి అనేది ఒక పక్కా ప్రణాళిక ఉండేది. దాన్ని మనం వాళ్ళ 2 పంటలు చేసాం. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అన్నాం, కానీ మాగాణులు చేసి వరినే పెట్టుకున్నాము. రెండోది నీళ్లు లేకపోతే పత్తి పండిస్తున్నాం. అవునా కాదా? ఈ 2 పంటలైనా దేశంలో ఉన్నది. వరిలో ఇంతకు మించి ఆదాయం లేనప్పుడు ఎన్నాళ్ళు ఇలా చేస్తారు? రేపు మార్చి, ఏప్రిల్, యాక్చువల్గా ఫిబ్రవరిలో జరగాల్సింది కొన్ని కారణాల వల్ల అది మార్చి, ఏప్రిల్లోకి వెళుతుంది కార్యక్రమం. దయచేసి మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే 10 రోజులు ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఇది భారతదేశంలోనే అత్యంత పెద్ద కార్యక్రమం. 10,000 మందితో ఈ రైతులందరికీ 10 రోజుల పాటు ఇప్పుడు లీల గారు ఏ భోజనం అయితే పెడుతున్నారో మీ అందరికీ విషం లేని ఆహారం, ఆ భోజనం 3 పూట్ల పెట్టి 10 రోజులు చక్కని వాతావరణంలో ఇలాగే ఉంటుంది. అక్కడ శిక్షణా తరగతులు ఇస్తున్నాం. మీరందరూ మారతాలని. 10 రోజుల్లో మీరు భార్యాభర్తలతో కూడా రావచ్చు. 10th క్లాస్, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. మార్చి, ఏప్రిల్ అయితే అప్పుడు మీరు పిల్లలతో సహా రావచ్చు. పిల్లలకి వేరే క్లాస్ ఉంటుంది. ఇది శ్రీ రామచంద్ర మిషన్ కన్హ, భాగ్యనగరానికి 40 కిలోమీటర్లు, బెంగళూరు హైవే 4,000 ఎకరాల్లో ఉంది. ఇలాగే ఉంటుంది. అక్కడ టెంపరేచరు భాగ్యనగరానికన్నా తక్కువ ఉంటుంది. 4 డిగ్రీల టెంపరేచర్ తక్కువ. అన్ని చెట్లు పెట్టారు వాళ్ళు. ప్రతి మొక్కని చెట్టుగా మార్చారు. అలాంటి చోట మీకు చక్కని వాతావరణంలో పాలేకర్ గారి మీటింగు 10 రోజులు మంచి భోజనం పెట్టి మానసికంగా, శారీరకంగా మీలో ఒక మార్పు అనేది వచ్చేస్తుంది 10 రోజుల్లో. ఆ ఉత్సాహంతో, ఆనందంతో ఇక్కడికి వచ్చి మీ ఊరిలో మీరు పాలేకర్ గారి విధానాన్ని ఆచరిస్తూ మీ ఊరికి మీరు పాలేకర్ గారి అవతారం ఎత్తాలి. మీ ఊరిలో మీరే చిన్న చిన్న గ్రామ సభలు పెట్టి పాలేకర్ పాఠాలు మీరు చెప్పాలి. సమయం ఇవ్వకపోతే ఇదంతా ఎవరు చేయాలి చెప్పండి? సమయం ఇవ్వాలి. ఈవిడికి ఏం పని అండి ఇదంతా? ఎందుకు ఇచ్చింది సమయం ఈవిడ కదా? సమయం ఇవ్వబట్టే మనమందరం కలిసాం. అలాగే మీ ఊరికి మీరు సమయం ఇవ్వండి. వారానికి 2-3 గంటలు ఈ పాలేకర్ వ్యవసాయాన్ని, రాజీవ్ దీక్షిత్ గారి ప్రసంగాలని మీకు అర్థమైనవి ఇతరులకు చెప్పటానికి వారంలో 2-3 గంటలు, వారానికి అంటే రోజుకో పావు గంట అనుకోండి. అలా ఎంతమంది ఇద్దాం అనుకుంటున్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. అమ్మో అమ్మో అమ్మో, గ్రేట్ గ్రేట్. మీరంతా ముందు మహిళలకి గ్రేట్. మీరు చేశారంటే 100% అయిపోద్ది. అయ్యా మీ అందరికీ అభినందనలు. సమయం ఇవ్వటం నేర్చుకోవాలి. లేకపోతే ఇంత పెద్ద భారతదేశం ఇంత అనారోగ్య సమస్యతో పట్టి పీడిస్తుంటే మనం సమయం ఇవ్వకపోతే ఎట్లా? ఎందుకంటే మీకు పాలేకర్ గారు 10 రోజుల పాట విన్నా కొన్ని విషయాలు అర్థమవుతాయి. నేను ఎలా చెప్పాలి 10 రోజుల పాఠాన్ని అని మీరు అనుకోవద్దు. 10 రోజుల పాఠాన్ని 10 నిమిషాలు చెప్పినా చాలు, అంతకుమించి ఎక్కర్లా. ఎందుకంటే అవతల వాళ్ళకి అది కూడా తెలియదు కదా. నాకేం తెలుసు మాట్లాడతాక అనుకోవద్దు. వాస్తవంగా జరిగిన విషయాలు, జరగబోతున్నది, ఇప్పుడు అక్కడ విన్న విషయాలు ఈ చెప్తే చాలు. ఇంకొక అదృష్టం ఏంటంటే మీకు ప్రతి మండలంలో మన రైతులు ఉన్నారు. వాళ్ళ జిల్లాలు దాటిపోయాం, మండలాల స్థాయికి వచ్చేసాం. మీరందరూ కలిస్తే, మనమందరం కలిస్తే రేపు గ్రామ స్థాయికి కూడా మనం వెళ్ళిపోతాం. ఇంకేముంది? గ్రామం కన్నా మూల ఇంకేం లేవు కదా. దేశ రాజధాని, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, గ్రామంలో చివరి గ్రామం వరకు మనం వెళ్ళిపోయాం అనుకోండి,
ఇంక దీన్ని ఎవ్వరూ ఆపలేరు. నేను పాలేకర్ గారు పాఠం చెప్పే ముందు కొన్ని వాస్తవమైన విషయాలు చెప్తే కానీ మీకు ఇది అర్థం కాదని చెప్పి ఎక్కడ సభ జరిగినా ఇలాగే చెప్తాను. ఒక గ్రామం నుంచి ప్రతి సంవత్సరం 50 లక్షల నుంచి ₹1 కోటి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. ప్రతి గ్రామం నుంచి 50 లక్షల నుంచి ₹1 కోటి. ఈ దేనికి వెళ్తున్నాయి? వ్యవసాయం అనేది భారతదేశంలో పెద్దది. 70 నుంచి 80% ప్రజలు వ్యవసాయం మీద సంబంధించిన వృత్తుల మీద ఆధారపడి ఉన్నారు. భూమి కూడా 80% రైతుల చేతుల్లోనే ఉంది. కానీ ఒక గ్రామం నుంచి 50 లక్షల నుంచి ₹1 కోటి విదేశాలకి యూరియా రూపంలో వెళ్తున్నాయి, కలుపు మందుల రూపంలో వెళ్తున్నాయి, ట్రాక్టర్ రూపంలో వెళ్తున్నాయి, ఆయిల్ రూపంలో, ఇలా రకరకాల రూపంలో మనకి ఒక గ్రామం నుంచి విదేశాలకు వెళ్ళిపోతున్నాయి డబ్బులన్నీ. విత్తన రూపంలో, హైబ్రిడ్ విత్తనాల రూపంలో ఇలా వెళ్తున్నాయి. ఇది అంతకుముందు లేదు, 70 ఏళ్ల క్రితం లేదు. స్వయం ఆధారితం, స్వయం పోషకం, స్వయం సమృద్ధి, ఈ మూడిటితో ప్రతి గ్రామం కళకళలాడుతూ ఇలా పండగ వాతావరణం లాగా ఉండేది ఒకప్పుడు భారతదేశం. ఇలాంటి దేశం ఈ భూమండలంలో ఇంకొకటి లేదు. మన వంటింట్లో ఉన్న వస్తువులు, మన తినే ఆహారపు వస్తువులు, వినియోగించే వస్తువులు ఏవైతే ఉన్నాయో 25% ఒక భారతదేశంలోనే పండుతాయి. ప్రపంచంలో ఉండవలసిన అన్ని పంటల్లో 25% భారతదేశంలో పండుతాయి, 75% ప్రపంచ దేశాల్లో పండుతాయి. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. సమశీతోష్ణ స్థితి గల భారతదేశం. అంటే ఈ 3 కాలాలు ఉన్నాయి చూసారా, వర్షాకాలం, చలికాలం, వేసవికాలం, సమానంగా స్కేల్తో గీసినట్టు 3 కాలాలు విభజించి భగవంతుడు మనకి ప్రసాదించాడు. ఇది కేవలం భారతదేశానికి మాత్రమే ఉన్నది. ఇక్కడ పుడతమే మన అదృష్టం. పాలేకర్ గారు బతికి ఉండగా మనం అందరం ఉంటాం, ఇది రెండో అదృష్టం. ఇక్కడ మీకు ఏ పంట అయినా వస్తుంది. మీరు రండి, నా వ్యవసాయ క్షేత్రంలో ఒక నమూనా తయారు చేశాను. అది ఎంత ఉంటుందంటే, ఈ షామ్యాన వేశారు కదా, డయాస్ ఎంత ఉందో, ఇది 400 గజాలు ఉంటుంది. ఇది ఇంచుమించుగా ఈ మనం కూర్చున్న ప్రాంగణంలో 81 చెట్లతో ఒక డిజైన్ తయారు చేశాను. ఇది లైవ్ ఉన్నది. ఇది మీరు వచ్చి చూసుకుంటే మీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ బయటికి పోతాయి. ఎకరంలో 3 లక్షల ఆదాయాన్ని నేను చూపిస్తాను. ఇది ఓపెన్ ఛాలెంజ్. మీరు ఇది 3 లక్షలు రాకపోతే నా మీద ఏ పోలీస్ కేసు అయినా పెట్టుకోండి, చట్టపరంగా నన్ను ఏమైనా చేయండి. మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. 3 లక్షలు మినిమం, మొదటి సంవత్సరమే 3 లక్షలు. వరిలో మీకు వచ్చేది 30,000. వరిలో మీరు వాడే నీరులో 5% నీరు మించి మీరు వాడలేరు. వరిలో ఎంత నీరు వాడుతున్నారో దాంట్లో 5% నీరే. కానీ ఆదాయపరంగా వరి కన్నా 10 ఇంతలు ఎక్కువ ఆదాయాన్ని నేను చూపిస్తా. ఈ తరహాలో ఈ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు నెంబర్లు కూడా మీకు ఇస్తాను. కర్ణాటకలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, ఇంకా గుజరాత్లో ఉన్నారు. మహారాష్ట్రలో ఉన్న ఆయన పేరు హితేష్ పటేల్. ఆయన ఏం చెప్తున్నారంటే, నాకు ఇప్పటికీ 5 నుంచి 6 లక్షలు వస్తున్నాయి ఎకరంలో, నా భవిష్యత్తులో 4 ఏళ్లకి 12 లక్షలు చూపిస్తాను ఎకరంలో అనేది ఆయన ఛాలెంజ్ చేశారు. ఆయన నెంబర్ కూడా మీకు ఇస్తాను, వెళ్ళి చూసి రావాలి. ఇంకా వీళ్ళు అక్కడే ఉంటాం, ఇల్లు అక్కడే, మొత్తం పనులు కూడా పగలు రాత్రి అంతా అక్కడే. అలా ఉంటేనే ఆ డబ్బు. ఆయన మనకు డబ్బులు వస్తున్నప్పుడు ఇంకెక్కడ తిరుగుతామని చెప్పండి.
ఆ చౌరస్తాలో టీ తాగుతావా, రాజకీయాలు మాట్లాడుకుంటావా? ఏ పని లేదు కాబట్టి అవి మాట్లాడుకుంటున్నాం, అవునా కాదా? లేకపోతే రాజకీయ ప్రసంగాలకు వెళ్తాం, లేకపోతే క్యాంపెయిన్కి వెళ్తాం. అసలు డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు వెళ్తాం కదా? ఇది మీరు చూడాలి. రేపు మార్చిలో పాలేకర్ గారి మీటింగ్ అయినాక నాసిక్ ట్రిప్ ఒకటి ఉంది. ఇప్పటికీ 250 మంది రిజిస్టర్ చేసేసుకున్నారు. టికెట్లు కూడా రిజర్వేషన్లు అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి. అక్కడ చూస్తే మీకు అంగుళం నుంచి డబ్బులు ఎలా సంపాదించాలో చేశారు వాళ్ళు. నేను చూసి వచ్చా ఇవన్నీ. లేదా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడతాను చెప్పండి? మనం వెళ్ళాలి, చూడాలి. చూస్తాం వల్ల ఏంటంటే 10 పుస్తకాల్లో ఉన్న సారాన్ని ఒక్కసారి చూస్తే వచ్చేస్తుంది. మీరు ఊరికే పట్టేస్తారు. ఇంకా గుంటూరు జిల్లాలో మీకు ఆ కల్చర్ ఉంది. ఏది? భర్తతో పాటు భార్యలు కూడా పొలానికి వెళతాం అనేది. అవును కదమ్మా? మాకు లేదు. కృష్ణాలో పక్కనే కదా, మాకు లేదు. మాకు ఆ గోదావరిలో ఛాయలు ఎక్కువ. వాళ్ళు ఎవరో బయటికి రారు. ఆడవాళ్ళు వస్తేనే జరుగుద్ది. మీరు అలా చెయ్యండి. ఈ ప్రోగ్రాం కూడా మీరు రండి. పాలేకర్ గారి మీటింగ్ అవ్వగానే క్షేత్ర దర్శనాలు ఉన్నాయి నాసిక్లో. చూసిన తర్వాత వచ్చే సంవత్సరం మీరు ఆ మోడల్ మీరు రేపు ఏప్రిల్ మేలో పెట్టేసేసుకుంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ రోజుకల్లా మీకు కొన్ని పళ్ళు కూడా వచ్చేసేస్తాయి. 9 నెలల్లో వచ్చాల్సిన పళ్ళు, మునక్కాళ్ళు, బొప్పాయి, అరటి, ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. సంవత్సరంలోపు వచ్చాల్సినవన్నీ వచ్చేస్తాయి మీకు. మళ్ళీ ఈ రోజుకి మీరు అన్నీ చూడొచ్చు కూడా ఇంచుమించుగా. అది కూడా మీరు ఒక్క బాక్సే పెట్టుకోండి, 400 గజాలే పెట్టుకోండి. సిద్ధాంతాన్ని నమ్మిన తర్వాత అనుభవపూర్వకంగా తెలుసుకున్నాక 1 ఎకరానికో 2 ఎకరాలకు పెంచుకోండి. ఒకేసారి మిమ్మల్ని ఖర్చు పెట్టమని కానీ ఒకేసారి మారిపోమని మేము ఎవరూ చెప్పట్లేదు. మీ ఇంటి కోసం, మీ ఇంటి కోసం, మీ ఇంటి కోసం ఎంత కావాలో అంత చేసుకోండి. నమ్మిన తర్వాత మారండి. ఇక్కడ ఏది కూడా కొనే వస్తువు లేదు. అన్నీ మీ ఇంట్లోనే, మీ పొలం గట్ల మీదే, మీ చేలోనే తయారు చేసుకోవచ్చు. ఒక వేప చెట్టు, ఒక ఆవు ఉంటే చాలు. మీ జేబులో డబ్బులు ముట్టుకునే పని ఏది ఇక్కడ ఉండదు. గ్రామం డబ్బులన్నీ గ్రామంలోనే ఉంటాయి. నగరాల డబ్బులన్నీ గ్రామానికి వస్తాయి. ఎట్లా? మీరందరూ అమ్మ ఈ పల్లె పేరండి కొలకలూరు గ్రామం. మీరందరూ ప్రకృతి వ్యవసాయం రైతులు అయిపోయారనుకోండి 2-3 ఏళ్లలో. గుంటూరు, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చి మీ దగ్గర ఉన్న వస్తువులన్నీ కొనుక్కుని కాళ్ళు మొక్కి వెళ్తారు. రోసయ్య గారి దగ్గర ఎలా కొంటున్నారు? అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నగరాల డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి? గ్రామాలకు వస్తున్నాయి. ఇప్పుడు గ్రామాల డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? నగరాలకు వెళ్తున్నాయి. గ్రామం డబ్బులని నగరాలకు వెళ్తున్నాయి. యూరియాకి వెళ్తున్నాయి, డిఏపికి వెళ్తున్నాయి, కలుపు మందులకు వెళ్తున్నాయి, ట్రాక్టర్కి వెళ్తున్నాయి, స్పేర్ పార్ట్స్కి వెళ్తున్నాయి, ఇంజిన్ ఆయిల్కి వెళ్తుంది, ఆయిల్కి వెళ్తుంది. ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? పట్టణాలకు వెళ్ళి పట్టణాల నుంచి విదేశాలకు వెళ్ళిపోతుంది. 50 లక్షల రూపాయలు ఒక గ్రామం నుంచి 1 కోటి రూపాయల వరకు వెళుతుంది. అలా భారతదేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. 6 లక్షల గ్రామాలు ఇంటూ 50 లక్షలు అనుకున్న ఎన్ని వేల కోట్లు మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి విష ఆహారం తిన్న తర్వాత ఫార్మా ఇండస్ట్రీకి ఎన్ని డబ్బులు వెళ్తున్నాయి లెక్కగట్టండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యంత ధనవంతులు ఎవరో తెలుసా మీకు? తెలుసా? ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు. రెండో వాళ్ళు ఎవరో తెలుసా? రియల్ ఎస్టేట్ వాళ్ళు. అంటే సమాజం ఎంత రోగగ్రస్తంగా ఉంది అంటాకి వాళ్ళు సంపన్నులయ్యారు. చూసారా? ఇది కాదు భారతదేశం, ఇది కాదు భారతదేశం. మనం అందరూ మారితే ఆ హాస్పిటల్ అన్నీ కూడా మన గోడౌన్ సెంటర్ల కింద మారిపోతాయి. మన ధాన్యాలన్నీ నిల్వ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఖాళీ అయిపోతాయి. ఇక్కడ గిరాకులు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? మనకి రెంట్కి ఇస్తారు కదా.
ఇది మనం చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.